వైజాగ్లో ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారా? చుట్టూ చాలా మంది చాలా కాలేజీలు పేర్లు చెప్తూనే ఉంటారు. అమ్మ ఒకటి చెప్తే నాన్న ఇంకోటి చెప్తారు, మన ఫ్రెండ్స్ మరొకటి చెప్తారు. కానీ తెలియకుండా కాలేజీలో జాయిన్ అయితే తర్వాత బాధపడాల్సింది మీరే. వైజాగ్లో నిజంగా టాప్లో ఉన్న 5 కాలేజీ ఫీజులు, ప్లేస్మెంట్స్, కట్ ఆఫ్, ర్యాంకింగ్ ఇలా అన్ని పక్కా డేటాతో ఈరోజు వీడియోలో చెప్తాను. ఇది మన వైజాగ్ స్టూడెంట్ కోసం మాత్రమే చేస్తున్న వీడియో. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక సపోర్టివ్గా ఉండాలని, స్టూడెంట్ వాయిసే నా వాయిస్లో మార్చాలని స్టార్ట్ చేసిందే ఛానలే ఈ వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను అండగా ఉంటాను. మన ఛానల్ని కొత్తగా ఎవరు వచ్చినా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి చాలు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 5th ప్లేస్లో ఉంది రఘు ఇంజనీరింగ్ కాలేజ్. 2001లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. విశాఖపట్నం అవుట్స్కట్స్లో ఉన్న ఇది డాకమర్లో ఉంది. 50 ఎకరాల విశాలమైన క్యాంపస్, NAC A+ గ్రేడ్ కూడా ఉంది. ఫీజు విషయానికి వస్తే సంవత్సరానికి సుమారు 80,800 మాత్రమే. ప్లేస్మెంట్ చూస్తే 2022 నుంచి 2026 వరకు లాస్ట్ 4 సంవత్సరాల్లో మొత్తంగా 6,887 ఆఫర్స్ అయితే వచ్చాయి. హైయెస్ట్ ప్యాజ్ ఇక్కడ అమెజాన్ నుంచి 45 LPA వచ్చింది. కాగ్నిజెంట్, TCS, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలు రెగ్యులర్గా విజిట్ అవుతూనే ఉన్నాయి. CSC సీట్ కావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్ సుమారు 11,000 నుంచి 15,000 మధ్యలో ఉండాల్సిందే. 4th ప్లేస్లో ఉన్న కాలేజ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విశాఖపట్నంలో దువ్వాడలో ఉంది ఈ కాలేజ్. 17 ఎకరాల సువిశాలమైన క్యాంపస్, NAC A+ గ్రేడ్ కూడా ఉంది. ఫీజు విషయానికి వస్తే 4 సంవత్సరాలకు గాను మొత్తంగా 2,77,000 మాత్రమే ఉంది. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కదా. ప్లేస్మెంట్ విషయానికి వస్తే 2024లో మొత్తంగా 1,893 ఆఫర్స్ అయితే వచ్చాయి. 163కి పైగా కంపెనీలు అయితే ఇక్కడ విజిట్ అయ్యాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 37 LPA ఉంటే యావరేజ్ ప్యాకేజ్ 4.2 LPA. అమెజాన్, ఇన్ఫోసిస్, డెలాయిట్, అసెంచర్ వంటి టాప్ MNC కంపెనీలు ఇక్కడ వస్తూనే ఉన్నాయి. ప్లేస్మెంట్ విషయంలో ఈ కాలేజ్ డీసెంట్గా ఉన్న సీట్ కావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్ మాత్రం సుమారు 9,000 నుంచి 10,000 మధ్యలో ఉండాల్సిందే. 3rd ప్లేస్లో ఉన్నది అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. 2001లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. భీమునిపట్నంలో ఉంటుంది ఈ కాలేజ్. ఫీజు విషయానికి వస్తే పర్ ఇయర్ 84,100 రూపీస్ మాత్రమే. ప్లేస్మెంట్ విషయానికి వస్తే 2025లో మొత్తంగా 1,124 ఆఫర్స్ అయితే వచ్చాయి. 59 కంపెనీస్ ఈ కాలేజ్ని విజిట్ అయ్యాయి. యావరేజ్ ప్యాకేజ్ 5.06 LPగా కూడా ఉంది. ఇక్కడ ఓ విషయాన్ని మనం అందరూ గమనించాలి. 2024లో ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 48 LPA. ఈ కాలేజ్లో సీట్ కావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్ సుమారు 4,800 నుండి 10,000 మధ్యలో ఉంటుంది. 2nd ప్లేస్లో ఉన్న కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విశాఖపట్నం మధురవాడలో ఉంటుంది ఈ కాలేజ్. 20 ఎకరాల క్యాంపస్, NAC A++ గ్రేడ్. ఇది చాలా స్ట్రాంగ్ అక్రిడిటేషన్. ఫీజు విషయానికి వస్తే సంవత్సరానికి సుమారు 1,05,000 కూడా ఉంది. ప్లేస్మెంట్ విషయానికి వస్తే 2026లో మొత్తం 665 ఆఫర్స్ అయితే వచ్చాయి. 24 LPA, 18 LPA, 16 LPA వంటి మంచి ప్యాకేజ్ ఈ కాలేజ్ సొంతం. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 4.5 నుంచి 5 LPA కూడా ఉంది. CSC సీట్ కావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్ సుమారు 2,000 నుంచి 3,400 మధ్యలో ఉండాల్సిందే. ఈ ర్యాంక్ రేంజ్లో GVPCE చాలా స్ట్రాంగ్ ఆప్షన్ అని నేను చెప్తాను. మీరు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న కాలేజ్ చెప్తాను, నోట్ చేసుకోండి. వైజాగ్లో నెంబర్ 1 కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ కాలేజ్ ఇది. యూనివర్సిటీ మొత్తం 422 ఎకరాల్లో విశాలమైన క్యాంపస్లో ఉంటుంది. NAC A++ అక్రిడిటేషన్ కూడా ఉంది. ఫీజు విషయానికి వస్తే సెల్ఫ్ సపోర్ట్ మోడ్లో CSCకి సంవత్సరానికి సుమారు 2,05,000 వరకు ఉంది. మిగతా బ్రాంచ్లకు 1,55,000 నుండి 1,30,000 వరకు అయితే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ కావడం వల్ల స్టెబిలిటీ పెద్ద అడ్వాంటేజ్ అని నేను చెప్తాను. ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ ప్యాకేజ్ 84.5 LPA. ఇది వైజాగ్లోనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే పైనే. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 7.5 LPA కూడా ఉంది. CSC సీట్ కావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్ సుమారు 1,200 నుంచి 1,800 మధ్యలో ఉండాల్సిందే. ఈ ర్యాంక్ తెచ్చుకునే వాళ్లకు AU మిస్ అయ్యే ఆప్షనే కాదు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ చెప్పిన కట్ ఆఫ్ రేంజ్లు లాస్ట్ ఇయర్ డేటా ఆధారంగా చెప్పినవి మాత్రమే. 2026లో ఇవి కాస్త కొంచెం మారొచ్చు. అడ్మిషన్కి ముందే ఒకసారి వెరిఫై చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన 5 కాలేజీలు వైజాగ్లో టాప్ కాలేజీలే.
కానీ వాటితో పాటు ఇంకొక ఆల్టర్నేట్ కాలేజ్ చెప్తాను, నోట్ చేసుకోండి. అదే గీతం యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఇది వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇస్తుంది. అడ్మిషన్కి ముందే ఒకసారి వెరిఫై చేసుకోండి. చివరగా చెప్పాలంటే వైజాగ్లో మీ ర్యాంకుకు తగ్గ కాలేజ్ తప్పకుండా ఉంది. మీ ర్యాంక్ని బట్టి ఈ లిస్ట్ని చూసి స్మార్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. బీటెక్ చేయాలనుకున్న వారు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వారికి షేర్ చేయండి. మీరు చేసే షేర్ మీ ఫ్రెండ్ ఫ్యూచర్కి హెల్ప్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై నేనే ఇస్తాను. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాలేజ్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.